సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ భూ కబ్జా ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. కబ్జాల చరిత్ర ఆయనదేనని, పెద్ద భూ కబ్జాదారుడని ఆరోపించారు. ప్రశ్నించే వారిపై బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ తెరలేపుతున్నాడని అన్నారు. సంగారెడ్డి జిల్లా మాసాన్పల్లిలో పెద్దమ్మ దేవాలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. రంగనాయక సాగర్ వద్ద రైతుల నుంచి 13 ఎకరాల పట్టాదారు భూమిని ధరణి ద్వారా కొనుగోలు చేశానన్నారు. అందులో సెంటు భూమిని కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ సమక్షంలోనే భూమిని కొలుస్తానని సవాల్ విసిరారు. రైతుల ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దళారుల పాలు చేసిందని ఆరోపించారు. సకాలంలో మద్దతు ధర అందించకపోవడంతో తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. మాట్లాడితే ప్రశ్నించే గొంతు మీద ఆయన దబాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరన్నా కేటీఆర్ గారు అన్యాయాలను ప్రశ్నిస్తే కేటీఆర్ను అరెస్ట్ చేస్తా అని మాట్లాడుతున్నాడు. నువ్వు రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయినావు, పిల్లలకు అన్నం పెట్టడంలో పురుగులు అన్నం పెడితే పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక 42 మంది పిల్లలు చనిపోయారని చెప్పి నీ ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపితే బ్లాక్మెయిల్ రాజకీయాలకు రేవంత్ రెడ్డి పాల్పడతా ఉన్నాడు. ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళి పట్టా భూమిని రైతుల దగ్గర 13 ఎకరాలు కొనుక్కోవడం జరిగింది. అంతే తప్ప ఒక్క గుంట కానీ ఒక ఎకరం కానీ నేను ఇరిగేషన్ భూమి కానీ ప్రభుత్వ భూమి కానీ తీసుకోలేదు. తీసుకునే ఆలోచనే మాకు ఉండదు. మా చరిత్రలోనే మాకు అవకాశమే ఉండదు. ఈరోజు నేను రైతులు ఏ భూమి అయితే అమ్మారో, రైతులు ఏ మోకా అయితే చూపించారో దాని ప్రకారంగా నేను కబ్జాలో ఉన్న ఒక్క గుంట కూడా నేను ఎక్కువలేను. రా, నువ్వే రా, ఐ వెల్కమ్ యూ. నీ సమక్షంలో నేను కూడా ఉంటే ఇద్దరం కలిసి కొలిపిద్దాం దా, ఎప్పుడొస్తావో రా. కానీ నువ్వు ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రశ్నించడం ఆగుతుంది అనుకుంటున్నావు. మేము నువ్వు ఎన్ని రకాల బ్లాక్మెయిల్ చేసినా ప్రశ్నించడం ఆపము. మహిళల